హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలు మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు భారతదేశంలో మరియు ఆంధ్రదేశంలో ఎప్పుడు ప్రవేశించారు? ఆంగ్లేయులు భారతదేశంలో మరియు ఆంధ్రదేశంలో ఎప్పుడు ప్రవేశించారు? ఆంగ్లేయులు భారతదేశంలో ఎప్పుడు ప్రవేశించారంటే అసలు ఆంగ్ల కంపెనీ ఎప్పుడు ఏర్పాటైందంటే 1600 డిసెంబర్ 31 నాడు ఆంగ్ల కంపెనీ ఏర్పాటైన తర్వాత 15 సంవత్సరాలు వ్యాపార అనుమతినిచ్చిన ఇంగ్లాండ్ రాణి ఎవరంటే మొదటి ఎలిజబెత్. ఫస్ట్ ఎలిజబెత్ అన్నమాట. అయితే ఆంగ్ల కంపెనీని పూర్తికాల వ్యాపార అనుమతినిచ్చి బాగా ప్రోత్సహించిన ఇంగ్లాండ్ చక్రవర్తి రెండో జేమ్స్ అనే అతను ఆంగ్ల కంపెనీని విపరీతంగా ప్రోత్సహించాడనమాట. పూర్తికాల గుత్తాధిపత్యాన్ని ఇచ్చాడనమాట. ఆంగ్ల కంపెనీ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశించిందంటే 1608 సూరత్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిందనమాట. వీరి మొదటి వ్యాపార స్థావరం సూరత్. అయితే మన ఆంధ్రదేశంలోకి ఎప్పుడు ప్రవేశించిందంటే ఆంధ్రదేశంలోకి 1611లో ఆంధ్రదేశంలోకి మచిలీపట్నం దగ్గరికి మచిలీపట్నాన్ని పూర్వం బందర్ అని కూడా పిలుస్తారు. మచిలీపట్నం లేదా బందర్లోకి ప్రవేశించింది. వీరికి బందర్లో వ్యాపార అనుమతినిచ్చిన కుతుబ్ షాహీ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మచిలీపట్నంలో వీరికి వ్యాపార అనుమతినిచ్చింది ఎవరు అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. సెకండ్ క్వశ్చన్, డచ్ వారికి ఆంధ్రదేశంలో వ్యాపార ఇచ్చిన స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, అర్థం చేసుకోండి. కుతుబ్ షాహీ రాజు ఎవరు? డచ్ వారు భారతదేశంలోకి మొదట ఎప్పుడు ప్రవేశించారంటే 1605. ఫస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు. పోర్చుగీస్ వారు ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17న పోర్చుగీస్ వారు కాలికట్ అనే ప్రాంతం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారనమాట. ఆ తర్వాత వచ్చింది ఎవరంటే డచ్ వారు 1605లో మచిలీపట్నం లేదా బందర్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించారనమాట. ఆంధ్రదేశంలోకి వచ్చిన మొట్టమొదటి ఐరోపా కంపెనీ వారు ఎవరంటే డచ్ వారు. అలాగే భారతదేశంలోకి మొట్టమొదటికి వచ్చిన ఐరోపా కంపెనీ వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే డచ్ వారికి ఆంధ్రదేశంలో వ్యాపార అనుమతులు ఇచ్చింది ఎవరంటే కుతుబ్ షాహీ చక్రవర్తి. ఇందాకలు చెప్పుకున్నట్టు ఆంగ్లేయులకి మరియు డచ్ వారికి వ్యాపార అనుమతులు ఇచ్చింది ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశంలో గొప్పవాడు ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనమాట. ఈయన మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఈయన డచ్ వారికి వ్యాపార అనుమతిని ఇచ్చాడు. ఇప్పుడు 1605లో. ఆంగ్లేయులకి ఇప్పుడు ఇచ్చాడు 1611లో. నెక్స్ట్ క్వశ్చన్, అంబాయన హత్యాకాండ ఎవరెవరికి జరిగింది మరియు ఎక్కడ జరిగింది కూడా మనకి ఇంపార్టెంట్. అంబాయన హత్యాకాండ అనేది డచ్ వారు ఎప్పుడైతే మన భారతదేశంలో ప్రవేశించారో ఆ తర్వాత ఇండోనేషియాని కనుగొన్న తర్వాత డచ్ వారి వ్యాపారం మొత్తం ఇండోనేషియాకి షిఫ్ట్ అయిందనమాట. ఇండోనేషియా మీద పడింది, వారి కన్నంతా ఇండోనేషియా మీద పడింది. అయితే ఇండోనేషియాలో కూడా ఆంగ్లేయులు ప్రవేశించారనమాట. అక్కడ డచ్ వారికి మరి ఆంగ్లేయులకు మధ్య ఎప్పుడు జరిగింది అంబాయన హత్యాకాండ అంటే 1623లో డచ్ వారికి మరియు ఆంగ్లేయులకి మధ్య అంబాయన హత్యాకాండ జరిగింది. ఎక్కడ? ఇండోనేషియాలో జరిగింది. ఈ అంబాయన హత్యాకాండలో డచ్ వారు ఆంగ్లేయులను ఓచకోత కోసారనమాట. అంటే డచ్ వారు గెలుపొందారు, ఆంగ్లేయుల మీద డచ్ వారు గెలుపొందారు అనమాట. దానికి ప్రతీకారంగా ఆంగ్లేయులు 1759లో బదేరా యుద్ధం
బదారా యుద్ధంలో ఆంగ్లేయులు డచ్ వారిని భారతదేశంలో ఓడించారనమాట. సో ఈ అంబాయన్ హత్యాకాండ అనేది డచ్ వారికి మరి ఆంగ్లేయులకి మధ్య జరుగుతుంది. ఎక్కడ ఇండియన్ ఓషన్లో జరుగుతుంది. ఎప్పుడు జరిగిందంటే 1623లో జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయులు ఎవరు? ఆంగ్ల ప్రతినిధులుగా జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించారనమాట. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వ్యక్తి కెప్టెన్ హకిన్స్. కెప్టెన్ హకిన్స్. రెండవ వ్యక్తి అంటే సర్ థామస్ రో. సర్ థామస్ రో వీరిద్దరూ జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించారనమాట ఆంగ్లేయులు. కెప్టెన్ హకిన్స్ ఎప్పుడు వచ్చారంటే 1608లో వచ్చాడు. సర్ థామస్ రో ఎప్పుడు వచ్చారంటే 1615లో వచ్చాడు. అయితే ఈ థామస్ రో ఒక ఫేమస్ కొటేషన్ ఇస్తాడనమాట. అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేంటిదంటే యుద్ధము వ్యాపారము ఒకే చోట ఉండలేవు అని చెప్పేసి సర్ థామస్ రో కొటేషన్ ఇస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పొగాకును భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు? పొగాకును భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. పోర్చుగీస్ వారు పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టారు. పొగాకుతో పాటు మొక్కజొన్న, మిరప, బంగాళదుంప ఈ 4 పంటలను భారతదేశంలో ప్రవేశపెట్టారనమాట పోర్చుగీస్ వారు భారతదేశంలో ఎప్పుడు ప్రవేశించారో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎప్పుడంటే 1498 మే 17వ తారీఖున వీళ్ళు భారతదేశంలోకి క్యాలికట్ నుండి ప్రవేశించారు. అలాగే ఆంధ్రదేశంలోకి వీళ్ళు ఎప్పుడు ప్రవేశించారంటే 1670. అందరికంటే లాస్ట్గా ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది ఎవరంటే పోర్చుగీస్ వారు అనమాట. 1670లో వీళ్ళు ఆంధ్రదేశంలోకి ప్రవేశించారు. వీరు ఆంధ్రదేశంలో వ్యాపార అనుమతిని ఇచ్చింది ఎవరంటే ఏ కుతుబ్ షాహీ చక్రవర్తి అంటే మహమ్మద్ అబ్దుల్లా కుతుబ్ షా అనమాట. వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు పోర్చుగీస్ వారికి. నెక్స్ట్ క్వశ్చన్, నీలినీటి విధానాన్ని అనుసరించిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రెంచ్ మొదటి గవర్నర్ కూడా ఇతనే. ఫ్రెంచ్ ఫస్ట్ గవర్నర్ అండ్ నీలినీటి విధానాన్ని అనుసరించిన గవర్నర్ కూడా ఇతనే అనమాట. అతని పేరు ఏం పేరంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఈయన ఫ్రెంచ్ మొట్టమొదటి గవర్నర్ అనమాట. మరియు నీలినీటి విధానాన్ని అనుసరించాడు. ఏంటి నీలినీటి విధానం అంటే సముద్రం మీద ఆధిపత్యం. దీనివల్ల గుజరాతీ వ్యాపారులు, ఈజిప్టియన్ వ్యాపారులు వీళ్ళంతా తీవ్రంగా నష్టపోయారనమాట. నష్టపోయి ఈ ఫ్రాన్సిస్ డి అల్మిడాతో 2 యుద్ధాలు చేస్తారనమాట. ఆ యుద్ధాలు ఏంటంటే 1508లో ఫ్రాన్సిస్ డి అల్మిడాకు మరియు వర్తకులకు ఎప్పుడు చాలు యుద్ధం 1508లో చాలు యుద్ధం జరుగుతుంది అనమాట. మరియు 1609లో డయ్యూ యుద్ధం. ఈ 2 యుద్ధాలు ఫ్రాన్సిస్ డి అల్మిడా చేస్తారనమాట. 1509లో ఈజిప్టియన్ వర్తకుల చేతులు మరణిస్తాడనమాట ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఇతని తర్వాత వచ్చిన అతను ఫ్రెంచ్ గవర్నరే అల్బుకర్క్ పోర్చుగీస్ సామ్రాజ్య స్థాపనలో భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషిస్తాడనమాట. చాలా గొప్పవాడు అల్బుకర్క్. ఈ అల్బుకర్క్ ఏం చేశాడంటే భారతీయ మహిళలను వివాహం ఆడమని చెప్పేసి పోర్చుగీస్ యువకులను ప్రోత్సహిస్తాడనమాట. అనేక మంది సమర్థవంతమైన అధికారులను భారతదేశానికి రప్పిస్తాడు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉండే యువకులందరినీ వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాడనమాట. అలా ఫ్రెంచ్ సామ్రాజ్య స్థాపన చేసింది ఎవరంటే అల్బుకర్క్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఐరోపా దేశం వారు ఆంధ్రదేశంలోకి ప్రవేశించలేదు? అయితే
మొత్తం 5 ఐరోపా దేశాలు భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం వచ్చాయన్నమాట. దాంట్లో 4 ఐరోపా దేశాలు ఆంధ్రదేశంలోకి అంటే మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి, కానీ ఒకటి మాత్రం ప్రవేశించలేదు. ఆ ఐరోపా దేశం ఏంటంటే డేన్స్ వారు భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే 1616లో ప్రవేశించారు. వీరు ట్రంకుంబార్ అన్నమాట. వీరి మొదటి వ్యాపార స్థావరం ట్రంకుంబార్, తమిళనాడులో ఉంటుందన్నమాట. వీరు వ్యాపారం కంటే ముఖ్యంగా క్రైస్తవ మత ప్రచారం మీదనే ఎక్కువ దృష్టి పెట్టారనమాట. వీరు ఆంధ్రదేశంలోకి ప్రవేశించలేదు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వంశీసెట్ యూటెక్ అని చెప్పి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు చేరుతుంది అనమాట. అది ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తికాల అనుమతులు ఇచ్చిన ఇంగ్లాండ్ రాజు ఎవరంటే ఫస్ట్ జేమ్స్ లేదా మొదటి జేమ్స్ అనమాట. మొదటి జేమ్స్. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి 15 సంవత్సరాలు వ్యాపార అనుమతులు ఇచ్చింది ఎవరంటే మొదటి ఎలిజబెత్. ఈ రెండు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 15 సంవత్సరాల వ్యాపార అనుమతిని ఇచ్చింది ఎవరంటే మొదటి ఎలిజబెత్ రాణి. తర్వాత పూర్తికాల అనుమతిని ఇచ్చింది ఎవరంటే ఫస్ట్ జేమ్స్. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. చైనా నుండి భారత్ మీదుగా ఐరోపా దేశాలకు గల రూట్ ఉంటుంది అనమాట. ఆ రూట్కి పేరేం పేరు అని అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్రెండ్స్. ఇది రూట్ పేరు ఏంటంటే సిల్క్ రూట్ అనమాట. ఇది చైనా నుండి భారత్ మీదుగా పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ ఈ ప్రాంతాల మీదుగా ఐరోపాకి చేరుకుంటుందన్నమాట. అయితే మనకి 1453లో టర్కీ సుల్తాన్ రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించాడనమాట. కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించి ఏదైతే ఈ సిల్క్ రూట్ ఉందో ఈ సిల్క్ రూట్ని క్లోజ్ చేశాడు. క్లోజ్ చేయడం వల్ల భారత్ ఐరోపా వ్యాపారం అనేది మూసివేయబడుతుంది. అయితే దీనివల్లనే పోర్చుగీస్ వారైతే ఐరోపా దేశాల వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని వెతకడం ప్రారంభించారనమాట. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించింది ఎవరు? రెండో మహమ్మద్. ఎప్పుడు ఆక్రమించాడు? 1453లో. కాన్స్టాంటినోపిల్కు ఇస్తాంబుల్ అని నామకరణం చేసింది ఎవరంటే ముస్తఫా కెమాల్ పాషా. కాన్స్టాంటినోపిల్కు ఇస్తాంబుల్ నామకరణం చేసింది ఎవరంటే ముస్తఫా కెమాల్ పాషా. టర్కీ జాతిపిత కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట పేరు అనమాట. మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట పేరు. మనం ఆల్రెడీ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా కోటలు, నగరాలు, నిర్మాతల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. దాంట్లో ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. మళ్ళీ ఇక్కడ వచ్చింది కాబట్టి దీని గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట ఇంకోటి అంటే సెయింట్ జార్జ్ కోట అనమాట. అలాగే మద్రాసు నగర నిర్మాత, సెయింట్ జార్జ్ నగర్ నిర్మాత ఎవరంటే ఫ్రాన్సిస్ డే అనమాట. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ మద్రాసును కొనుగోలు చేయటంలో ఆంగ్లేయులకి సహకరించింది ఎవరంటే దామర్ల సోదరులు, దామర్ల అయ్యప్ప నాయుడు, దామర్ల వెంకటాద్రి నాయుడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి మూడో వెంకటపతి రాయల దగ్గర నుండి మద్రాసు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అమ్మిచ్చారనమాట. మూడో వెంకటపతి రాయల చేత మద్రాసు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అమ్మించారు. ఆంగ్లేయులు దీనికి ఇక్కడ సెయింట్ జార్జ్ కోట నిర్మించుకున్నారు అనమాట ఆంగ్లేయులు. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. అలాగే మద్రాసు అనేది భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ అనమాట. ఎప్పుడు ప్రెసిడెన్సీగా గుర్తించబడిందంటే మొట్టమొదటి ప్రెసిడెన్సీగా ఎప్పుడు గుర్తింపబడిందంటే 1684లో. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా మద్రాసు అనమాట. ఎప్పుడంటే 1687. భారతదేశంలో పోర్చుగీసు గవర్నర్ జనరల్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకున్నాడు.
క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణదేవరాయలతో పోర్చుగీస్ వారు భారతదేశంలోకి 1498 మే 17న వచ్చారనమాట. అయితే వీరు 1510లో శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుంటాడు అనమాట. ఎవరు ఏ పోర్చుగీస్ గవర్నర్ అంటే అల్బుకర్క్. ఈ అల్బుకర్క్ అనే అతను భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడనమాట. అల్బుకర్క్ పోర్చుగీస్ గవర్నర్లో కల్లా గొప్పవాడు అనమాట. ఈ అల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలతో 1510లో సంధి చేసుకుంటాడు అనమాట. శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకుని బీజాపూర్ చక్రవర్తుల నుండి గోవాను పొందుతాడు అనమాట. గోవాను పొందిన తర్వాత 1530లో వీరి ప్రధాన వర్తక స్థావరం వచ్చేసి కొచ్చి నుండి గోవాకి షిఫ్ట్ అవుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. అలాగే 1534లో డయ్యూను, 1538లో డామన్ను కూడా ఆక్రమిస్తారనమాట పోర్చుగీస్ వారు భారతదేశం స్వతంత్రం వచ్చే నాటికి పోర్చుగీస్ వారు ఆధీనంలో ఉండే ప్రాంతాలు ఏంటంటే గోవా, డయ్యూ, డామన్ అనమాట. అయితే భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టి ఒక ఆపరేషన్ హైదరాబాద్ మీదకి ఎట్టయితే ఆపరేషన్ పోల్ అని చెప్పి ఒక సైనిక ఆపరేషన్ చేశారో, అలాగే గోవా మీదకి పోర్చుగీస్ వారు ఉన్నారు కాబట్టి వారిని భారతదేశం నుండి తరిమివేయడానికి 1961లో ఆపరేషన్ విజయ్ 1961 డిసెంబర్లో ఆపరేషన్ విజయ్ అని చెప్పి పేరు పెట్టి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ చేస్తుంది అనమాట. ఆ టైంలో మన రక్షణ శాఖ మంత్రి ఎవరంటే కృష్ణ మీనన్. అలాగే మన హోంశాఖ మంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి, మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. సో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆపరేషన్ విజయ్ గోవా మన భారతదేశం నుండి చిట్ట చివరికి వెళ్ళిపోయింది ఎవరంటే పోర్చుగీస్ వారే. మొదటగా వచ్చింది పోర్చుగీస్ వారే, లాస్ట్గా వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే. ఇవి రెండు గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఎక్కడుందంటే పాండిచ్చేరిలో ఉంది. ఫ్రెంచ్ వారి నౌకాదళ కేంద్రం ఎక్కడనంటే నౌకాదళం ఎక్కడుందంటే మార్షిస్లో ఉందన్నమాట. మార్షిస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి, తర్వాత వారి నౌకాదళ కేంద్రం మార్షిస్లో ఉందన్నమాట. ఈ రెండు మనకి కర్ణాటక యుద్ధాల టైంలో మనకు చాలా ఇంపార్టెంట్. కర్ణాటక యుద్ధాల గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే 1668లో సూరత్ నుండి ప్రవేశించారనమాట. ఆ తర్వాత ఆంధ్రదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే 1669లో ఆంధ్రదేశంలోకి బందర్ లేదా మచిలీపట్నం ద్వారా వీరు ఆంధ్రదేశంలోకి ప్రవేశించారు. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారు? మనం ఆల్రెడీ ఇందాకలే మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. భారతదేశంలోకి వీరు 1668లో వచ్చారు. ఆంధ్రదేశంలోకి లేదా మచిలీపట్నం, బందర్లోకి వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే 1669లో వచ్చారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ వారు ఆంగ్లేయుల మధ్య కర్ణాటక యుద్ధాలు జరిగితే నేను దాని గురించి తర్వాత వీడియో చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలోకి వచ్చిన ఐరోపా దేశాలు వరుస క్రమం. ఇది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. రైల్వే, ఆర్ఆర్బి, మరి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చేసే అన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సీక్వెన్స్, ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు లాస్ట్గా వచ్చారు, వాటి గురించి మనం ఇప్పుడు ఒక క్లారిటీ తెచ్చుకున్నట్టయితే మనకి ఎగ్జామ్లో ఎలాంటి బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. పోర్చుగీస్ వారు మనం ఆల్రెడీ ఇందాక చాలాసార్లు డిస్కస్ చేసాం. 1498 మే 17న వీరు భారతదేశంలోకి కాలికట్ అనే ప్రాంతంలోకి ప్రవేశించారనమాట. అలాగే డచ్ వారు ఎప్పుడు వచ్చారంటే 1605లో డచ్ వారు మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశించారంటే మచిలీపట్నం లేదా బందర్. వీరు ఆంధ్రదేశంలోకి వచ్చిన మొదటి ఐరోపా కంపెనీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే డైన్స్ వారు ఎప్పుడు వచ్చారంటే 1616లో వచ్చారు. 1616లో వీరు వ్యాపార స్థావరం ఏంటంటే తమిళనాడులోని ట్రంకుంబార్.
తమిళనాడులోని ట్రంకుంబార్ అన్నమాట. వీరు ఆంధ్రదేశంలోకి ప్రవేశించలేదు. ఆ తర్వాత ఎవరంటే ఆంగ్లేయులు. ఆంగ్లేయులు ఎప్పుడు వచ్చారంటే 1608 సూరత్. 1608 సూరత్ అనమాట. వీరు ఆంధ్రదేశంలోకి ఎప్పుడు వచ్చారంటే 1611. ఆ తర్వాత ఫ్రెంచ్ వారు ఎప్పుడు వచ్చారంటే 1668లో సూరత్లోకి ప్రవేశించారు. 1669లో ఆంధ్రదేశంలోకి మచిలీపట్నం లేదా దక్షిణ భారతదేశంలోకి తూర్పు తీరంలోకి ఎప్పుడు ప్రవేశించారంటే 1669 బందర్ అనమాట. క్రమంలో అమర్చండి అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. మనం ఫస్ట్ ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత డైన్స్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు. ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, ఫస్ట్ పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత డైన్స్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు. పోర్చుగీస్ వారు ఆంధ్రదేశంలోకి ఏ సంవత్సరంలో ప్రవేశించారంటే 1670లో. 1670లో పోర్చుగీస్ వారు ఆంధ్రదేశంలోకి ప్రవేశించారు. వీరు ఆంధ్రదేశంలోకి ప్రవేశించిన చిట్ట చివరి ఐరోపా దేశం వారు అన్నమాట. భారతదేశంలోకి వీరు మొదటగా వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1498 మే 17న వచ్చారు. ఆంధ్రదేశంలోకి 1670లో వచ్చారు. అంటే ఎంత లాంగో చూడండి. దగ్గర 200 సంవత్సరాలు, కొద్ది గొప్ప తేడాతో 200 సంవత్సరాలు వీరు లేట్గా ఆంధ్రదేశంలోకి వచ్చారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1453లో ఏ టర్కీ సుల్తాన్ కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించాడు? మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే మనం ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 1453లో రెండో మహమ్మద్, టర్కీ సుల్తాన్ రెండో మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించాడనమాట. కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించడం ద్వారా సిల్క్ రూట్ అనేది క్లోజ్ అవుతుంది. సిల్క్ రూట్ అనేది క్లోజ్ అవడం ద్వారా ఐరోపా దేశం వారు భారతదేశం సముద్ర మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేశారనమాట. అలాగే ఈ కాన్స్టాంటినోపిల్కు ఇస్తాంబుల్ అని నామకరణం చేసింది ఎవరంటే ముస్తఫా కెమల్ పాషా అనమాట. ఈయన టర్కీ జాతిపిత కూడా, గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.